శ్రీ మైట్స్ ఛానల్ కు స్వాగతం. ఈ రోజు మనం పరోపకారి పాపన్న 3వ భాగం చెప్పుకుందాము. ఇంక పదండి. ఒకనాడు పాపన్న ఏదో పని మీద వీధి వెంబడిపోతుండగా ఒక ఇంటి ముందు నిలబడి ఉన్న చిన్నపిల్ల, అయ్యా, ఒక చిన్న సహాయం చేస్తారా అని అడిగింది. తప్పకుండా చేస్తానమ్మా. ఏం కావాలి అని పరోపకారి పాపన్న పిల్లను అడిగాడు. అరుగు మీద ఆ పిల్ల తల్లి పడుకుని ఉన్నది. ఆమెకు జ్వరం, కాళ్ళు నిస్సత్తువగా ఉండటం చేత లేచి లోపలికి వెళ్లలేని స్థితిలో ఉంది. ఎవరైనా సహాయం పట్టి ఆమెను లోపలికి చేర్చాలి. పాపన్న జబ్బు మనిషిని మెల్లిగా లేవదీసి లోపలికి తీసుకుపోయి పక్క మీద పడుకోబెట్టి, జబ్బుకు మందు తీసుకుంటున్నారా అని అడిగాడు. లేదు నాయనా, మాబోటి వాళ్ళం, మందులు మాకులు ఎక్కడ కొనగలం? మందు లేకుండానే జబ్బు దానంతట అది నయం కావాల్సిందే అన్నది జబ్బు మనిషి. మీ నాన్నగారేరమ్మా అని పాపన్న చిన్నపిల్లనడిగాడు. మా నాన్న బస్తీలో ఉంటాడు, వారానికి ఒక్కసారి వస్తాడు అన్నది పిల్ల. జబ్బుకు మందు లేకపోతే ఎలాగా అంటూ పాపన్న అక్కడి నుంచి వైద్యుడి ఇంటికి బయలుదేరి వెళ్లాడు. ఆ గ్రామానికి ఆయన ఒకడే వైద్యుడు. వైద్యుడి ఉండే ఇల్లు తలుపు మూసి ఉన్నది. పాపన్న తలుపు తట్టిన మీదట కుర్రవాడుకడు తలుపు తెరిచి, ఏం కావాలి అని అడిగాడు. వైద్యుడు గారు అని పాపన్న అంటుండగానే ఆ కుర్రవాడు చెయ్యి ముందుకు చాచాడు. ఆ అభినయం అర్థం కాక పాపన్న ఏం కావాలి అని అడిగాడు. మీకు తెలీదా? వైద్యుడు గారిని చూడాలి అంటే నా చేతిలో ఒక పావలా పెట్టాలి, ఆయనతో మాట్లాడాలంటే మరో పావలా ఇవ్వాలి, మందు కూడా కావాలంటే మరి 2 పావలాలు అన్నాడా కుర్రవాడు. పాపన్న కుర్రవాడి చేతిలో ఒక పావలా పెట్టి లోపలికి ప్రవేశించాడు. అతన్ని చూడగానే వైద్యుడు చెయ్యి చాచాడు. పాపన్న ఆయన చేతిలో ఇంకో పావలా పెట్టాడు. పాపన్న చెప్పినదంతా విని వైద్యుడు, నేను వచ్చి రోగిని చూడాలంటే 8 పావలాలు ఇవ్వవలసి ఉంటుంది అన్నారు. వైద్యుడికి 2 రూపాయలిచ్చి పాపన్న ఆయనను వెంటబెట్టుకుని జబ్బు మనిషి దగ్గరికి తీసుకువచ్చాడు. వైద్యుడు రోగిని పరీక్షించి ఆమెకు ఏదో భస్మము, కషాయపు దినుసులు, పైపుత ఇచ్చి వాటి కన్నిటికి డబ్బు పుచ్చుకుని పచ్చపనాలు చెప్పి వెళ్లిపోయాడు. జబ్బు మనిషి పాపన్నతో, జబ్బు నయం కాక అలాగే ఉంటుందా నాయనా? డబ్బుగల వాళ్ళు తప్ప ఈ వైద్యుణ్ణి భరించలేరు. ఆ సంగతి ఊళ్ళో అందరికీ తెలుసు. ఎందుకు వృధాగా డబ్బు ఖర్చు చేసుకుంటావు అన్నది. అదేమిటమ్మా, జబ్బుకు మందుపడి తీరాలి, అయ్యే ఖర్చేదో నేనిచ్చుకుంటానులే అని పాపన్న తాను దగ్గర ఉండి కషాయం తయారు చేయించి రోగి చేత తాగించి ఆ పని పూర్తి అయినాక తన ఇంటికి వెళ్లిపోయాడు. తర్వాత పాపన్న తన భార్య మీనాక్షిని తీసుకువచ్చి రోగికి శుశ్రూష చేయటానికి ఏర్పాటు చేశాడు. మళ్లీ 2 సార్లు వచ్చి రోగిని చూసిన వైద్యుడు పాపన్న అతని భార్య రోగిని గురించి తీసుకునే శ్రద్ధ చూసి, నీకు ఈ రోగికి ఏమిటి సంబంధం అని అడిగాడు. ఆవిడ మనిషి, నేను మనిషిని, అంతకు మించి సంబంధమేమీ లేదు అన్నాడు. పాపన్న అతని భార్య అమాయకులని, వాళ్ళు ఊళ్ళో వాళ్ల కోసం తమ డబ్బంతా అలాగే తగలెనుకుంటారని వైద్యుడు అనుకున్నాడు. 4 రోజులలో రోగికి వ్యాధి నెమ్మదించింది. ఈ సంగతి చెప్పి పచెం మార్పులేమైనా ఉంటే తెలుసుకుందామని పాపన్న వైద్యుడి ఇంటికి వెళ్లాడు. వైద్యుడు తన ఇంటి వద్ద విచారంగా కూర్చుని ఉన్నాడు. ఏమండి, అలా దిగులుగా ఉన్నారు అని పాపన్న ఆయనను అడిగాడు. ఈ పూరి వాళ్ళంతా వట్టి పాపిష్యవాళ్ళు, చిన్నమెత్తు సహాయం చెయ్యరు, మందుకు మాత్రం వస్తారు అన్నాడు వైద్యుడు. ఏం సహాయం కావాలో చెప్పండి, నేను చేస్తాను అన్నాడు పాపన్న. నువ్వేం సహాయం చేస్తావు? ఆవును మోసుకుపోవాలి. మోస్తావా అని అడిగాడు వైద్యుడు. సాధ్యమైతే మోస్తాను. అసలు సంగతేమిటి? ఆవు ఎక్కడున్నది అంటూ పాపన్న పైబట్ట తీసి నడుముకు బిగించాడు. జరిగినదేమంటే, వైద్యుడి ఆవు ఇంటి పక్కన గడ్డి మేస్తూ పక్కన ఉన్న పల్లంలో పడిపోయింది. ముందు కాయకు బాగా దెబ్బ తలిగింది. దాన్ని పక్క గ్రామంలో ఉండే పశువుల వైద్యుడి దగ్గరికి చేర్చాలి. అది లేచి నిలబడలేదు గనక దాన్ని ఎవరన్నా మోసుకుపోవాలి. ఆవును మోయటానికి రమ్మని వైద్యుడు ఊళ్ళో వాళ్లను పిలిచాడు. డబ్బిస్తానన్నా కూడా ఒక్కరూ రాలేదు. విషయమంతా విని పాపన్న వైద్యుడితో, ఆవును మోసుకుపోయే పని నేను చూస్తాను, మీరేమీ విచారపడకండి అని చెప్పి తన భార్య మీనాక్షిని పిలుచుకు వచ్చాడు. ఆవును వెదురుగడల చట్రంపైన పడుకోబెట్టి దాన్ని పాపన్న
మీనాక్షి కలిసి ప్రయత్నించారు. మీరు కూడా ఒక చెయ్యి వేయండి అన్నాడు పాపన్న. నేనా అని వైద్యుడు దిక్కులు చూశాడు, కాని సహాయం వెళ్ళలేదు. పాపన్న, మీనాక్షి కలిసి అమిత ప్రయాసతో ఎలాగో ఆవును పశువుల పాక నుంచి బయటికి తెచ్చారు. బయట కొందరు నిలబడి జరిగేదంతా చూస్తున్నారు. వారిప్పుడు ముందుకు వచ్చి, పాపన్నగారు, మీరుండండి, మీ బదులు మేమే మోస్తాం. ఈ వైద్యుడు గారి కోసము, ఆయన ఇచ్చే డబ్బు కోసము అయితే మేయంగాని మీరు శ్రమపడుతుంటే చూస్తూ ఊరుకుంటామా అన్నారు. వాళ్లు ఆవును పొరుగోరు పట్టుకుపోయి పశువుల వైద్యుడి చేత దానికి చికిత్స చేయించి మళ్లీ తీసుకువచ్చారు. వైద్యుడు వారికి డబ్బివ్వబోయాడు, కాని వారు తీసుకోక, అయ్యా, డబ్బే ప్రధానం. కాదు కాదు, ఓరికి కొంత ఉపకారం చేయటం నేర్చుకోండి, అంతే చాలు అన్నారు. పాపన్న భార్య గర్భవతిగా ఉంది. ఆమెను పురిటికి పుట్టింట దగ్గర దిగబెట్టి పాపన్న తన గ్రామానికి వెళుతుండగా అతనికి ఒక పూరిగుడిసెలో నుంచి, ఓరి భగవంతుడా, నాకు దిక్కులేని చావు రాసి పెట్టావా అని ఎవరో ఆక్రోశించటం వినిపించింది. పాపన్న వెంటనే ఆ గుడిసెలోకి ప్రవేశించి చూశాడు. ఒక పండు ముసలి కుక్కి మంచంలో పడుకుని ఆరాటపడుతున్నాడు. బాబుగారు, ఏమిటి మీకు వచ్చిన బాధ అని పాపన్న ఆ వృద్ధునడిగాడు. ఎవరవో నాయనా, దేవుడల్లే వచ్చావు. నా కాలం తీరిపోయింది. కన్ను మూసేలోగా నా కొడుకును ఒక్కసారి చూడాలనుంది అన్నాడు వృద్ధుడు. మీ కొడుకు కాకపోతే నేనున్నాను. ఏం కావాలో చెప్పండి. మీకు అసలు జబ్బేమిట్ అని పాపన్న అడిగాడు. వయస్సు తప్ప నాకు వేరే జబ్బేమీ లేదు. ఆకలిగా ఉన్నది, దాహమవుతున్నది. కాసిని నిలవు, చచ్చిపోతున్నానని విచారమేమీ లేదుగాని నా కొడుకును ఒక్కపారి చూడాలి, అది ముఖ్యం అన్నాడు వృద్ధుడు ఆయాసపడుతూ. పాపన్న గుడిసె అంతా కలయ చూశాడు. ఎక్కడా చుక్కనీరు లేదు, వినటానికి మొదలే లేదు. అతను చప్పున గ్రామంలోకి వెళ్లి నాలుగేళ్లలోనూ అడిగే వృద్ధుడి కొంత భోజనము, కుండతో నీరు తెచ్చాడు. ఆ తిండి తిని నీరు తాగే వృద్ధుడు కొంచెం తేరుకున్నాడు. నాయనా, ఈ జన్మలో కాకపోతేనేం ఏ జన్మలోనే నాకు కొడుకువే ఉంటావు. నా కొడుకును కూడా తీసుకువచ్చావా, నీకు జన్మజన్మలకు రౌనపడి ఉంటాను. నా కొడుకు ఫలావా గ్రామంలో ఉన్నాడు. వాడి పేరు గౌతముడు. నేనీ గ్రామంలో ఉన్నానని, ఇంకో వారం 10 రోజుల కంటే బతకనని, చర్చలోగా వాల్ని ఒక్కసారి తప్పకుండా చూడాలని కోరుతున్నానని చెప్పి ఎలాగైనా తీసుకురావాలి అన్నాడు వృద్ధుడు. పాపన్న ఆ వృద్ధుడికి 2 రోజుల పాటు సరిపోయే తిండి, నీరు ఏర్పాటు చేసి ఆయన చెప్పిన గ్రామానికి వెళ్లాడు. అక్కడ అతనికి గౌతముడు దొరికాడు. ఇప్పుడు మీ తండ్రి మంచాన పడి మిమ్మల్ని చూడ అంటున్నారు. మీరు వచ్చి ఆయనను ఈ 4 రోజులు కనిపెట్టి ఉండి మీ కర్తవ్యం మీరు నెరవేర్చండి అవి పాపన్న గౌతముడికి చెప్పాడు. గౌతముడి మాటలు విని, సీసీ ఆ బిచ్చగాడెవడో నా తండ్రి అంటావేమిటి? నా తండ్రి ఏనాడో పోయి ఉంటాడు. ఆయన కనిపించకుండా పోయి 30 ఏళ్లయింది అన్నాడు. కాని పాపన్న అతన్ని వదలక రావలసిందేనని నిర్బంధించాడు. 4 కూడారు. వారిలో ఒక పెద్ద మనిషి, వెళ్లి చూసి రాగూడదుటయ్యా, ఒకవేళ మీ తండ్రి ఎంతకాలము బతికే ఉన్నాడేమో. ఈ పెద్ద మనిషి ఈ వార్త చెప్పటానికి నిన్ను వెతుక్కుంటూ వస్తే మొండితనం చేస్తావేమిటి అని గౌతముణ్ణి మందలించాడు. గౌతముడు అయిష్టంగా పాపన్న వెంట బయలుదేరి వృద్ధుడున్న చోటికి వచ్చాడు. కుక్కి మంచంలో పడి ఉన్న ఆ ముసలి తొక్కును, ఆ పూరి గుడిసెను చూసి గౌతముడు చాలా అవమానం చెంది, ఈ ముసలివాడా నా తండ్రి? నన్ను మీ తండ్రి గారు ఫలానా గ్రామంలో అవసాన దశలో ఉన్నారు. చూసే దిక్కు లేదు. బిచ్చమెత్తుకుని జీవిస్తున్నారు. 4 అవమానం చేయటానికేనా? తాను మొరో అంటుంటే వెంట లాక్కొచ్చావు అని వెనక్కు తిరిగాడు. ఒరే నాయనా గౌతమా, నేనేరా నీ తండ్రిని, రారా, ఒక్క మాట చెప్పాలిరా అని వృద్ధుడు కేకలు పెట్టాడు. కాని గౌతముడు వినిపించుకోకుండా వెళ్లిపోయాడు. కేకలు పెట్టిన ఆయాసంలో లేచిన ముసలివాడు కాస్త మళ్లీ వెనక్కు పడిపోయాడు. పాపన్న ఆయనకు ఉపచారాలు చేస్తూ ఆ గుడిసెలోనే ఉండిపోయాడు. ఆ సమయంలో వృద్ధుడు పాపన్నకు తన కథ అంతా చెప్పాడు. ఇప్పుడు నా కొడుకున్న గ్రామంలోనే నేను ఒకప్పుడు గౌరవంగా బతికే వాల్ని. గౌతముడు నాకొక్కడే కొడుకు. అందుచేత వాణ్ణి ఎంతో గారాబంగా పెంచి పెద్ద చేసి పెళ్లి చేశాను. భార్య కాపరానికి రాగానే వాళ్లకు నేనంటే కంటకమైంది.
ఇద్దరూ కలిసి నన్ను అనరాని మాటలని బయటికి తరిమేశారు. నేను దూరదేశం వెళ్లి ఒక జమీందారు గారి దగ్గర కొలువుకు కుదిరి పని చేస్తూ పొట్ట పోసుకుంటూ చాలా ఏళ్లు గడిపాను. తరువాత జమీందారు గారు చనిపోతూ నాకు ఒక బిందెలో 1000 బంగారు కాసులు పోసి ఇచ్చారు. దానితో నేసి ఊరు వచ్చి ఈ ఇంటి పెరడులో ఆ బిందెను పాతిపెట్టి భిక్షాటనతో పొట్ట పోసుకుంటూ వచ్చాను. జరిగిన దానికి నా కొడుకు పశ్చాత్తాపపడి నన్ను ఆదరిస్తాడని, అప్పుడు వాడిక బంగారు కాసులు ఇచ్చేద్దామని కలలు గన్నాను. వాడు నన్ను ఒక్కసారి నోరారా నాన్న అని పిలిచి ఉంటే ఆ బంగారమంతా వాడికిచ్చి ఉందును. కాని వాడికది ప్రాప్తం లేదు. ఈ జన్మకు కూడా నీవే నా కొడుకువు, అందుచేత ఆ బిందె నీవే తీసుకో. నేను కళ్ళు మూయగానే ఆ బంగారంలో కొంత నాకు ఉత్తర క్రియలకు ఖర్చు పెట్టి మిగిలినది నీవే ఉంచుకో అన్నాడు. ఆయన చెప్పిన గుర్తులను బట్టి పాపన్న పెరట్లో తవ్వించి బిందె పైకి తీయించాడు. తరువాత 2 రోజులకు వృద్ధుడు కన్ను మూశాడు. పాపన్న ఆయనకు శాస్త్రోక్తంగా ఉత్తర క్రియలు జరిపించాడు. ఈలోపుగా ఈ బంగారం వార్త అన్ని గ్రామాలకు కార్చిచ్చులా వ్యాపించింది. ఎవరో బిచ్చగాడు 1000 బంగారు కానులు దాచి ఉంచి దారిపోయేవాడికిచ్చేశాడన్న వార్త గౌతముడి దాకా వెళ్ళింది. అతను భార్యతో సహా బయలుదేరి వచ్చేసరికి పాపన్న 10వ రోజు సమారాధన చేస్తున్నాడు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ఎందరో బ్రాహ్మణులు వచ్చి భోజనాలు చేశారు. ఒక్కొక్కరికి ఒక్కొక్క బంగారు కాసు తాంబూలంలో పెట్టి ఇస్తున్నాడు పాపన్న. పాపన్న గౌతముణ్ణి, అతని భార్యను చూసి మీరెప్పుడు వచ్చారా? ముందు మీరు భోజనం చేయండి అన్నాడు. భోజనం పెట్టించి వారికి తాంబూలాలు ఇచ్చాడు. గౌతముడు పాపన్నతో, నేను అక్కడి నుండి వెళ్లిపోయిన తరువాత ఆ ముసలివాడు నా తండ్రేనని రుజుగా తెలిసింది. ఆయన బంగారు కాసులుంచింది ఏదో దాచాడట. ఏది? కొడుకును గనక అది నాకు చెందవలసి ఉంటుంది అన్నాడు. మీకిద్దరికి తాంబూలాలలో బంగారు కాసులున్నాయేమో చూసుకోండి. ఇదిగో ఆ బిందె అంటూ పాపన్న ఖాళీ బిందె తెచ్చి గౌతముడి ఎదట పెట్టాడు. పాపన్న చేయించిన సమారాధన గురించి, భోజనాలు చేసిన వారందరికీ తాంబూలాలతో ఒక్కొక్క బంగారు కాసు దక్షిణ ఇవ్వటం గురించి 10 మంది ఆనందంగా చెప్పుకుంటున్న మాటలు విని తన తండ్రి దాచి ఉంచిన బంగారు కాసులన్నీ ఏమయ్యాయో, బిందె ఎందుకు ఖాళీ అయిందో గౌతముడర్థం చేసుకున్నాడు. ఒకనాడు పాపన్న పొరుగురులో తన బంధువుల ఇంట ఏదో అక్కర అయితే వెళ్లి పొద్దుపోయి తిరిగి వస్తుండగా దారిలో ఒక గ్రామంలో అగ్ని ప్రమాదం అతని కంట పడింది. ఆ ఊరి గ్రామాధికారి ఇల్లు అంటుకున్నది. 10 మంది హడావుడిగా కేకలు వేస్తూ అటూ ఇటూ పరిగెత్తుతున్నారు. మనుషులు బిందెలతో కడవలతో నీరు తెచ్చి పోస్తూ నిప్పు ఆర్ప యత్నిస్తున్నారు. మరికొందరు కాలుతున్న ఇంటి నుంచి దొరికినన్ని సామాన్లు లాగే బయటకి చేరవేస్తున్నారు. వంట ఇంటి వెనుక భాగంలో వంటావిడ నిలబడి, అయ్యో బిడ్డ వంట ఇంట్లో చిక్కుకుపోయాడు, ఎవరైనా రండరా, వాణ్ణి బయటికి తీసుకు రండరా అని అరుస్తున్నది. కాని ఆమె కేకలు ఒక్కరూ వినిపించుకోలేదు. ఆర్తనాదం విని పాపన్న అట్టుగా వెళ్లేసరికి కాలుతున్న ఇంటి వెనుక భాగం నుంచి కుర్రవాడి ఏడుపు వినిపించింది. వెంటనే పాపన్న మంటల మధ్యగా లోపలికి జొరబడి కుర్రవాళ్ళని ఎత్తుకుని బయటికి వచ్చేశాడు. అతను బయటికి అడుగుపెట్టిన మరుక్షణమే గ్రామాధికారి నౌకరొకడు పాపన్న చేతిలో నుంచి కుర్రవాణ్ణి ఎగరేసుకుని తీసుకుపోయి ఇంటి ముందు నిలబడి ఉన్న తన యజమానికి చూపించి, బాబూ, అబ్బాయి గారు వంట ఇంట్లో మంటల మధ్య చిక్కుకుపోతే బయటికి తెచ్చాను. ఇంకా నయం, నేను పోయి రక్షించకపోతే బిడ్డ ఏమే ఉండునో అన్నాడు. గ్రామాధికారికి తన నౌకరుపై కృతజ్ఞత పొంగపొల్లి, నాకు పుత్రభిక్ష పెట్టావురా, నీ రౌనం ఎన్ని జన్మలకు తీరదు అని అన్నాడు, ఏడుస్తున్న తన కొడుకును గుండెకు అదుముకుంటూ. ఈలోపల పావన్న చీకటిలో పడి అతి ప్రయాసతో తన ఇంటికి చేరుకున్నాడు. అతని బట్టలు కాలాయి, ఒళ్ళు చాలా చోట్ల కాలింది. తల్లి పాపన్నను చూసి దరుచుకుని, ఏమిత్రా ఈ కాల్పులు, ఏం జరిగింది అని అడిగింది. పాపన్న జరిగినదంతా తన తల్లికి చెప్పాడు. లేనిపోని వాటికన్నిటికీ సిద్ధమవుతావు దేనికి అని తల్లి తన కొడుకును గట్టిగా మందలించింది. పరోపకారార్థం మిదం శరీరం అని గురువుగారు చెప్పారమ్మా అని పాపన్న గొనుగుతూ తన చొక్కా విప్పాడు. ఆ చొక్కా నుంచి ఏదో బరువుగా కింద పడింది. చూస్తే బంగారు మొలతాడు. గ్రామాధికారి కొడుకుది.
అది ఊడి పాపన్న చొక్కాకు తగులుకున్నట్టుంది. అగ్ని ప్రమాదం గొడవలో పాపన్న దాన్ని గమనించనేలేదు. తన గాయాలకు మందు రాయవచ్చిన పాపన్న తల్లితో, దీన్ని భద్రంగా ఉంచు, వాళ్లకు తిరిగే ఇవ్వాలి అన్నాడు. కాని ఆ బంగారు మొలతాడు గ్రామాధికారికి వెంటనే తిరిగే ఇవ్వటం వీలు పడలేదు. మర్నాటికి పాపన్నకు గాయాల మూలంగా జ్వరం తగిలింది. 2-3 లంఘనాలు చేసిన మీదటగాని పాపన్న కోలుకుని మామూలు మనిషి కాలేదు. చేతుల మీద ముఖాన కాలిన మచ్చలింకా పచ్చిగానే కనిపిస్తూ ఉన్నాయి. అయినప్పటికీ పద్యం తీసుకున్న మర్నాడే పాపన్న బంగారు మొలతాడుతో సహా గ్రామాధికారి ఇంటికి బయలుదేరి వెళ్లాడు. కాలిపోయిన ఇల్లు తిరిగే కట్టుతున్నారు. పాపన్న దగ్గర నుంచి బిడ్డను ఎత్తుకుపోయి తానే వాళ్ళని కాపాడినట్టు నటించిన నౌకరు అక్కడే ఉండి పనివాళ్ల పైన ఆజమాయిషీ చేస్తున్నాడు. పాపన్న ఆ మనిషిని సమీపించి, ఈ ఇంటివాళ్లు ఎక్కడ ఉంటున్నారు అని అడిగాడు. అదుగో ఆ కనబడే పెంకుటింటో ఉంటున్నారు. రేపో ఎల్లుండో ఇల్లు పూర్తి కాగానే వస్తారు. ఎందుకు అన్నాడు పాపన్నతో నౌకరు. మరేం లేదు, ఆనాడు ఈ ఇల్లు కాలిపోయేటప్పుడు నేనటుగా వచ్చాను. ఇంట్లో నుంచి ఒక బిడ్డను బయటికి తెచ్చాను. ఆ బిడ్డను ఇంటివాళ్లు ఆత్రంగా తీసుకుని వెళ్లిపోయారు. ఆ సమయంలో వాడి బంగారు మొలతాడు నా చొక్కాలో చిక్కుకుంది. ఆ మొలతాడు సంగతి వాళ్ళు గమనించలేదు. ఇంటికి పోయి చొక్కా విప్పినదాకా నేను గమనించలేదు. గాయాల వల్ల సుస్థి చేసి నేను వెంటనే రాలేకపోయాను. దీన్ని ఇంటివారికిచ్చేద్దామని వచ్చాను అన్నాడు పాపన్న. ఈ మాటలు వినగానే నౌకరు గుండెలో రాయి పడింది. పాపన్న ఈ గొలుసు తీసుకుపోయి గ్రామాధికారికిస్తే అతని చేతులకు, ముఖానికి ఉండే మచ్చలు చూసి తన బిడ్డను రక్షించింది నౌకరు కాదని ఈ మనిషేనని ఆయన తెలుసుకుంటాడు. ఆయన లొగడ నౌకరుకు మంచి బహుమతి ఇచ్చి ఉన్నాడు. ఇప్పుడు అంతకన్నా ఎక్కువ శిక్ష నాకు పడుతుంది. అందుచేత నౌకరు దాన్ని నాకివ్వండి, నేను వారి మనిషినే అన్నాడు. ఎందుకులే, అంత దూరం వచ్చి నేనే ఇస్తాను, బంగారు వస్తువు కూడాను అన్నాడు పాపన్న. నౌకరు పాపన్నను ఆవతలికి తీసుకుపోయి, బాబూ, నన్ను తమరు కాపాడాలి. నేనే బిడ్డను రక్షించినట్టు చెప్పి మా యజమాని దగ్గర బహుమానం కూడా పుచ్చుకున్నాను. ఆ మొలతాడు కావలిస్తే మీరే ఉంచుకోండి, లేదా నాకివ్వండి. నేను వారికి ఏదో విధంగా అందజేస్తాను. అంతేగాని మీరుగా దీన్ని ఇవ్వవద్దు. మీ కాళ్ళు పట్టుకుంటాను అన్నాడు. వాడి స్థితి చూసి జాలిపడి పాపన్న బంగారు మొలతాడు వాడికిచ్చి ఇంటికి తిరిగి వచ్చాడు. నౌకరు దాన్ని తన యజమానికి ఎలా తిరిగి ఇవ్వాలో తెలియక కంసాలి వద్దకు తీసుకుపోయి కరిగించమన్నాడు. దురదృష్టవశాత్తు ఆ మొలతాడు చేసినది ఆ కంసాలే. అందుచేత అతను మొలతాడు చూస్తూనే ఫలానా వారిదని గుర్తించి గ్రామాధికారికి కబురు చేసి, బాబూ, దీన్ని కరిగించమని మీ నౌకరు చేత పంపరా అని అడిగాడు. ఆ మొలతాడు పోయిందని అప్పుడే అందరూ అనుకున్నారు. కాని బిడ్డ ప్రాణం దక్కిందన్న తృప్తిలో వెధవ మొలతాడు పోతే పోయిందిలే అనుకున్నారు. తనకు పుత్రగిక్ష పెట్టాడనుకున్న తన నౌకరే మొలతాడు కాజేసి ఇంతకాలము తన దగ్గర దాచుకున్నాడని తెలిసి గ్రామాధికారి మండిపడ్డాడు. నౌకరును నిలబెట్టి అడిగితే నిజం బయటపడింది. బిడ్డను మంటల నుంచి రక్షించిన వాడు నౌకరు కాదు, పక్క ఊరిలో ఉండే పాపన్న. గ్రామాధికారి తన నౌకరును పనిలో నుంచి తొలగించి పాపన్న ఇంటికి వచ్చి తన బిడ్డన్ని కాపాడినందుకు కృతజ్ఞత తెలుపుకుని పాపన్న వద్దమున్నా వినకుండా పాపన్నకు అతని తల్లికి మంచి మంచి బట్టలు, ఇతర కానుకలు ఇచ్చి వెళ్లిపోయాడు. పాపన్న భార్య మీనా పుట్టింట మగపిల్లవాణ్ణి ప్రసవించింది. పాపన్న బండి తోలుకొని అత్తవారింటికి వెళ్లి పిల్లవాడికి జాతకర్మ, నామకరణము చేసి మంచి రోజు చూసి భార్య బిడ్డలతో తన బండిలోనే స్వగ్రామానికి బయలుదేరాడు. వాళ్ళు చీకటి పడేసరికి ఒక బస్తీ చేరుకున్నారు. అక్కడే 1-2 రోజులుండి కావలసిన వస్తు సామగ్రి కొనుక్కుందామన్నది మీనాక్షి. వారొక సత్రంలో దిగే అందులో ఖాళీగా ఉన్న గది ఒకటి తీసుకున్నారు. చీకటిలో పాపన్న సత్రం ముందున్న బావి వద్దకు వెళ్లి చేతులు కాళ్ళు కడుక్కుంటుండగా ఎవరో పరిగెత్తుకుంటూ వచ్చి బావికి కొద్ది దూరంలో పడిపోయాడు. అతని భుజాన ఉన్న మూట కింద పడింది. పాపన్న మనిషిని లేవదీసి పడిపోయిన మూట చేత పట్టుకుని సత్రం గదిలోకి తీసుకుపోయాడు. ఆ మనిషి మోకాళ్ళు, మోచేతులు డొక్కుపోయే గాయాలయ్యాయి.
ఎవరు నువ్వు? ఈ గాయాలేమిటి? ఎందుకలా పరిగెత్తుకుంటూ వచ్చావు? నీకు వచ్చిన భయమేమిటి? అని పాపన్న ఆ మనిషినడిగాడు. అందుకా మనిషి, అయ్యా, నేనీ బియ్యం కొనుక్కుని వస్తుండగా రక్షక భటులు దొంగ దొంగ అని కేకలేస్తూ నా వెంట పడ్డారు. వారేం చేసి పోతారోనని సత్తువ కొద్ది పరిగెత్తాను. 2 చోట్ల పడిపోవటం వల్ల మోకాళ్ళు మోచేతులు గాయపడ్డాయి. మా ఇల్లు ఎంతో దూరం లేదు. కాని ఇంటికి పోతే ఆ రక్షక భటులు నా భార్యను పిల్లలను పీడిస్తారేమోనని ఇటుగా పరిగెత్తుకొచ్చాను. ఇక నడిచే శక్తి కూడా లేదు. ఉదయం నుంచి మా వాళ్లకు పచ్చి మంచినీళ్లు తప్ప మరో ఆహారం లేదు. వాళ్ళు ఈ బియ్యం కోసం ఎదురు చూస్తుంటారు. ఏం చేయను? దీనంగా అన్నాడు. పాపన్న అతనితో, విచారించకు. కాసేపు ఇక్కడే విశ్రాంతి తీసుకో. నీ ఇల్లు గుర్తు చెప్పావంటే ఈ మూటను తీసుకుపోయి మీ ఇంట ఇచ్చి వస్తాను అని చెప్పాడు. ఆ మనిషి దండం పెట్టి, ఆ పని చేసి పెట్టండి బాబూ, మీకు పుణ్యం ఉంటుంది అన్నాడు. పాపన్న మీనాక్షిని అవతలికి పిలిచి ఆ మనిషి గాయాలకు కాస్త నూనె రాచి పసుపు అద్దు. అతని కోసం ఎవరన్నా వస్తే అతని సంగతి మాత్రం చెప్పకు. అతన్నెవరంటే మా మనిషే అని చెప్పు అని రహస్యంగా చెప్పాడు. తరువాత అతను మూట తీసుకుని ఆ మనిషి చెప్పిన ఇంటికి బయలుదేరాడు. అతను బయలుదేరిన కొద్దీ సేపటికే రక్షక భటులు అటుగా వచ్చి వసారాలో నిలబడి ఉన్న మీనాక్షిని ఎటుగా ఎవరైనా ఎర్రని మూట పట్టుకుని పరిగెత్తుకుంటూ వచ్చారా అని అడిగారు. ఎవరూ రాలేదు అన్నది మీనాక్షి. భటులు గదిలోకి తొంగె చూశారు. ఎర్ర మూట ఎక్కడా కనిపించలేదు గాని పైబట్టి ముసుగుతన్ని గదిలో ఒక పక్కగా పడుకుని ఉన్న మనిషి కనిపించాడు. ఆ మనిషి ఎవరు అని రక్షక భటులు మీనాక్షినడిగారు. మా మనిషే, ఒంట్లో బాగాలేదు అన్నది మీనాక్షి. వాళ్ళు వెళ్లిపోయారు. కాని అదే సమయంలో అతని ఇంటికి సమీపంలో మరొక 2 రక్షక భటులకు పాపన్న దొరికాడు. వాళ్ళు మూటను గుర్తించి పాపన్నను దొంగ అనుకుని అతన్ని మూటతో సహా మూటను పొగొట్టుకున్న వాడి దగ్గరికి తీసుకుపోయారు. ఆ మనిషి తన మూటను గుర్తించాడు గాని పాపన్నను గుర్తించలేదు. తన బియ్యం మూటను మసక చీకట్లో ఎవరు కాజేసినది ఆ మనిషి చూడనైనా లేదు. ఎందుకు చేశావి దొంగతనం అని పాపన్నను రక్షక భటు అడిగారు. నేనే దొంగతనము చేయలేదు అన్నాడు పాపన్న. చేసినదిగాక అబద్ధాలు కూడా ఆడతావా అంటూ రక్షక భటులు పాపన్నను తన్ని సావడికి తీసుకుపోయారు. దారిలో జనం పోగైనారు. వారిలో ఒకడు, ఈ మనిషి చీకటి పడేవేళ సత్రంలో దిగిన మనిషి కాడు అన్నాడు. రక్షక భటులు పాపన్నను, సత్రంలో బస చేశావా అని అడిగారు. లేదని పాపన్న తల అడ్డంగా ఆడించాడు. తనను దొంగ అని పట్టుకున్నారన్న విచారం అతన్ని బాధించలేదు గాని పొద్దుటి నుంచి మాడుతున్న వాళ్లకు బియ్యం మూట అందించలేకపోయానే అన్న బాధ అతన్ని పట్టుకున్నది. రక్షక భటులు సావడికి తీసుకుపోయే దారిలో సత్రం దగ్గరికి వచ్చి వసారాలో నిలబడిన మీనాక్షిని చూసి పాపన్నను చూపి, ఈ మనిషి తెలుసునా అని అడిగారు. దొంగ అని పట్టుకున్నవాళ్లు మీరు చేసేదేదో చేసుకుపోక కనిపించిన వారినల్లా ఆరాలడుగుతారెందుకు అన్నాడు పాపన్న చిరాకుగా. పాపన్న రక్షక భటుల వశంలో ఉండటం చూసి గతుక్కుమన్న మీనాక్షి భర్త హృదయం కనిపెట్టి నిబ్బరంగా, ఆయనెవరో నాకు తెలియదు అన్నది. రక్షక భటులు పాపన్నతో ముందుకు సాగారు. ఇదంతా గమనిస్తున్న అసలు దొంగ లోపలి నుంచి బయటికి వచ్చాడు. మీనాక్షి అతనితో, మధ్య నువ్వెక్కడికి? అసలే ఒంట్లో బాగాలేని మనిషివి అన్నది. తల్లి, నీవు నీ భర్త మనుషులు కారో దేవతలో. నేనే దొంగను. పెళ్ళాం పిల్లలు ఆకలికి మాడుతుంటే చూడలేక దొంగతనానికి పాల్పడ్డాను. కాని నా బదులు నీ భర్త వంటి వాళ్ళని శిక్ష పడనిస్తానా? అంత నీచుణ్ణి కాను అంటూ ఆ మనిషి కూడా సావడి దగ్గరికి బయలుదేరాడు. కొత్వాలు పాపన్నను చూసి, ఎవరు నీవు? నీ పేరేమిటి? నీ ఓరేమిటి? ఎందుకు దొంగతనం చేశావు అని అడిగాడు. అయ్యా, నేను దొంగను కానని చెబితే మీ భటులు నమ్మలేదు. వారికి దొంగలించిన సరుకు దొరికింది, నేను దొరికాను. ఎవరినో ఒకరిని శిక్షించటం మీ కర్తవ్యమైతే నన్ను శిక్షించండి. మిగిలిన వివరాలన్నీ దేనికి అన్నాడు పాపన్న. ఇంతలో అసలు దొంగ వచ్చి, అయ్యా, ఆయనను విడవండి. దొంగతనం చేసిన నేను అన్నాడు. వీడెవడు అని కొత్వాలు రక్షక భటుల్ని అడిగాడు.
తమకు తెలియదని వాళ్ళన్నారు. నువ్వు దొంగవైతే ఈ మనిషి ఎవరు అని కొత్వాలు అడిగాడు. ఏమో బాబూ, నేనీ ఊలోనే పుట్టి పెరిగాను గాని ఈ మనిషినెప్పుడూ చూడలేదు. ఈ ఓరివాడు కాడు అన్నాడు దొంగ. కొత్వాలు చిరాకుపడి, మీరిద్దరూ నా ముందు నుంచి పోండి అని కసిరి రక్షక భటులతో, దొంగ వచ్చి తనంతట తాను నేనే దొంగను అని చెప్పుకోవలసి వస్తే ఇంక మీరెందుకు అన్నాడు. రక్షక భటులు ఏమీ బదులు చెప్పలేకపోయారు. ఈ విధంగా అతని భార్య కలిసి వారికి చేతనైనంత వరకు పరోపకారం చేస్తూ ఇతరులకు సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకుని సుఖంగా జీవించారు. ఇంతటితో పరోపకారి పాపన్న కథ పూర్తయింది. ఈ కథ మీకు నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్, కామెంట్ చేయండి. ధన్యవాదములు.